మనం ఇంటి నుంచి బయటకొచ్చి చాలాసేపయింది. పాపం చిన్నబాబు మన కోసం వెతుకుతూ ఉంటాడు. ఒకసారి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. అలాగేనమ్మా. అమ్మా, ఇక్కడికి రావాలంటే అడ్రస్ ఏమని చెప్పాలి? చిట్టమ్మ మిఠాయి కొట్టని చెప్పండి. ఈ కాకినాడలో ఎవరైనా గుర్తెట్టుతారు. అలాగేనమ్మా. విన్నావుగా, ఫోన్ చేయి. అలాగే. ఏమైందే? కలవట్లేదమ్మగారు. ఇక్కడ సిగ్నల్స్ ఉండవు, బయటికి వెళ్ళి ట్రై చేయి. అలాగే బాబు. ఎవరమ్మా నువ్వు? నేనా అండి, మా అమ్మగారి పని మనిషిని. మీ అమ్మగారు ఎవరు? లోపలున్నారండి. తెలుసు పద. కోకిలమ్మా, చూసినావా? ఆ జమీందారు గారి తల్లి శాసమాంబ గారు మన ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చినారే. అంటే మనం ఎక్కడున్నావో ఆ ఏర్నారాయణకి తెలిసిపోయిందన్నమాట. ఇంకాసేపట్లో ఆయన రావడం, మనల్ని చంపడం ఖాయమే. అవునే, ఇప్పుడు ఏడు చేద్దామే. అంతేనంటావా? ఇక్కడ దాక్కుని చూద్దామంటావా? సరే పద. హలో హలో చిన్నబాబు గారు, నేనండి శాంతమ్మని. చెప్పు శాంతమ్మ, అమ్మ కనపడిందా? అమ్మగారు నేను బయటకు వచ్చామండి. అమ్మా నువ్వు బయటికెళ్లారా? ఎక్కడికెళ్లారు? నా మీద కోప్పడకండి బాబు. నేను రాను రాను అంటున్నా వినకుండా అమ్మగారే సీట్లు కొనుక్కోవడానికని బయటకు తీసుకొచ్చారండి. అనుకున్నా స్వీట్స్ కోసమే బయటకెళ్ళి ఉంటుందని. ఇప్పుడు ఎక్కడున్నావు? అదేనండి, మిఠాయి కొట్టు సిట్టం ఉంది కదండి, ఆ వాళ్ళ ఇంట్లోనే ఉన్నామండి. సరే 10 నిమిషాలు అక్కడ ఉంటా. అలాగేనండి. అవునమ్మా, మీరిద్దరూ భార్యాభర్తలు కదూ? అవును మామ్మ. కొత్తగా పెళ్ళయిందా ఏంటి? మీ సిగ్గులు చూస్తుంటేనే అర్థం అవుతోందిలే. అవును, ఇంట్లో మీ అమ్మా నాన్న లేరా? బయటికెళ్లారు, వచ్చేతారు. మీరెవరండి? అమ్మా, మేము సిట్టమ్మ వాళ్ళ అమ్మ నాన్నమ్మా. మీరేంటి ఇంట్లోకి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు? ఓరి భగవంతుడా, ఇక్కడే నిలబడ్డారేంటి? రండి వెళ్దాం. అలాగేనమ్మా, పద. రండి. వస్తాను. కొంచెం ఫాస్ట్గా పోనీ.
ఫోన్ చేశావా? చేశానమ్మా. 10 నిమిషాల్లో వస్తానన్నారు. అరే ఏరి వీళ్ళిద్దరు? ఎవరాలా? మీ అమ్మ నాన్నలు. మా అమ్మ నాన్న? అవునండి, నాతో పాటే లోపలికి వచ్చారు. వెనక్కి తిరిగి చూస్తే లేరు. నీతో పాటే వచ్చి మాయమైపోయారా? ఏమై ఉంటుందబ్బా? మామ ఇప్పుడే వస్తానా? అలాగేనమ్మా. ఇప్పుడే వచ్చేస్తానా? అమ్మా ఓయ్, ఇక్కడ దాక్కుని వేస్తున్నారా? ఆ వచ్చినావిడ ఎవరు అనుకున్నావమ్మా? ఎవరు? శాసమాంబ గారు, జమీందారు గారు తల్లి. ఆ, అంటే ఆవిడ వీరనారాయణ బాబాయ్ వాళ్ళమ్మ. అవునమ్మా. ఆవిడ కనుక మమ్మల్ని చూసినాదో వెంటనే ఆ ఏర్నారాయణకి చెప్పేస్తుంది. అదే గనక జరిగితే నువ్వు చెప్పక్కర్లేదు నాన్న. ఆ తర్వాత ఏడు జరుగుతో నాకు బాగా తెలుసు. ఇంతకు ముందే ఆ పని మనిషి వీరనారాయణ బాబాయ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. నాకు తెలిసి ఇంకా సేపట్లో ఆయన వచ్చేస్తారు. అదే జరిగితే ఆ దేవుడు కూడా మనల్ని కాపాడలేడు. మీరు ఇక్కడే ఉండండి. ఇప్పుడే వెళ్ళి ఆ మామకి ఏదో ఒకటి చెప్పేసి ఈ ఆటోను బస్సు ఎక్కించేసి ఇంటికి పంపించేస్తాను. అబ్బబ్బబ్బబ్బా, కొంట బలేగుందరా. ఎవరి పొట్టిగిలక్కాయ్? నాకేం తెలుసు బావా, నేను ఇప్పుడేగా చూడటం. ఎత్తు కాస్త తక్కువగున్నా మంచి వాటంగుందరా. నాకు తెలిసి పని మనిషి అయి ఉంటది బావా. అంతేనటవా? అంతే బావా. అయితే వెళ్ళి గోకేద్దాం పదా. పద బావా. పాపా ఎవరు కావాలండి? కాంతమ్మ గారు కావాలి. ఉండండి, పిలుస్తాను. పర్వాలేదు పాపా. పాపం ఇంత అందమైన కళ్ళు పెట్టుకుని తడతడా మెరిసే ఒళ్ళెట్టుకుని నువ్విట్ట ఇల్లు ఊడుతుంటే నా గుండె కరిగిపోతుంది తెలుసా పాపం. నేను ఇల్లు ఊడిస్తే మీ గుండె కరిగిపోవడం ఏంటండి? అవును పాపా, నీలాగా అందంగా సుతారంగున్న అమ్మాయి నా కంటి ముందు కష్టపడిపోతుంటే నా గుండె జలజల జలజల అయిపోతుంది పాపా. అవును, నువ్వు ఇంట్లో పని మనిషివా ఏంటి? అవునండి. మరి చెప్పవే. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి? నాకు పని మనుషులన్నా పనిచేసేవాళ్ళన్నా మహా జాలి పాపా. కాస్తంత ఓదార్తానే. మీ ఓదార్పు ఇక్కడ ఎవరికి అవసరం లేదు. భుజం మీద చేయి తీయండి. అంత కోపం ఎందుకు? నన్నే కొడతావే? కొట్టడం కాదు, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేసావంటే చంపేస్తానేమనుకుంటున్నావు? కాంతమ్మ గారు,
కాంతం గారు, ఎంతసేపు అయిందిరా పులి వచ్చి? నా సంగతి పక్కనట్టండి. మీ పని మనిషి కాస్త మర్యాద నేర్పండి. ఏమైందిరా? కాంతం గారిని పిలవండి అంటే ఏ నీకు నోరు లేదా, పిలుచుకోండి అంటుందండి. అరే కాస్త నీళ్ళు అడిగానండి, ఏ నీకు చేతులు లేవా, తెచ్చుకోలేవా అంటుందండి. నన్నన్నా నేను పెద్దగా బాధపడేవాడిని కాదండి, కానీ 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 ఏంట్రా? నా నోటితో నేను చెప్పలేనండి. ఏమైందో చెప్పరా? ఈ దిక్కుమాలిన దానికోసం రోజుకు 100 మంది వస్తారు, దాన్ని పిలవడం తప్ప నాకు వేరే పని లేదా అనిందండి. అమ్మగారు, నేను అలా అనలేదండి. మా బావ మీద ఉట్టండి, మిమ్మల్ని తిట్టిందండి. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అమ్మగారు. నేను మిమ్మల్ని ఏమీ అనలేదు అమ్మగారు. వీడే వచ్చి నా భుజం మీద చెయ్యేశారండి, దాంతో కొట్టాను. అందుకే నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. అయిపోయి చూసారండి, మిమ్మల్ని తిట్టింది అని చెప్పగానే భుజం మీద చేసానని చెప్తుందండి. తప్పుడేదవా? నీ సంగతి నాకు తెలియపోతే కదా. ఒకప్పుడు నా సెల్లి మీదే కన్నేసినోడివి, ఇప్పుడు నా సెల్ లాంటిది దీని మీద కన్నేయలేదని నమ్మకం ఏంటి? ఇదిగో అత్త, ఈ ఎదవ గురించి నాకు బాగా తెలుసు. మన లాట్ చెప్పిందే నిజమై ఉంటది. ముందు బయటికి పంపించండి. ఎవరిని బయటికి పంపాలో నాకు బాగా తెలుసు. వాడు నా మనిషి. పొరపాటున ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పాలి. కాదని కొట్టడానికి నువ్వెవరివే? పో బయటికి. అదేంటత్త, తప్పు చేసిన ఆడైతే లాతను కొడతారేంటి? ఇది నీకు అనవసరమైన విషయం. వెళ్ళి నీ పన్ను చూసుకో. అలాగే చూసుకుంటాం. మీరు మాత్రం ఆ పులిరాజు గారితో మాట్లాడటం కూసంత తగ్గించుకోండి. లేకపోతే మిమ్మల్ని కూడా ఏదో చోట ఇరికిచ్చేస్తాడు. తర్వాత కక్కోలేక మింగలేక గిలగిల కొట్టుకుంటారు. అమ్మా, ఆయన మాటలేం పట్టించుకోకు. ఇంతకీ వీళ్ళని ఎందుకు పిలిపించావు? చెప్తాను. ఒరే పులి, అమ్మా, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. రేపు తెల్లారేసరికి ఆ చిట్టెమ్మింట్లో గేదెలు మాయమైపోవాలి. మాయమైపోవాలా? నాకు ఏ మాయమాత్రాలు రావమ్మా, నేను మాయం చేయగలనంటారా? పిచ్చి కూతలు కూసావంటే నాలుక కోసేస్తా. అర్థమైందమ్మా. ఆ చిట్టెమ్మ దగ్గర నుంచి గేదెలు కొట్టేయాలి, అంతేగా? అవును. కాకపోతే ఈ పని చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఆ గేదెలు కొట్టేసింది నువ్వే అయినా కొట్టించేసింది నేను అన్న విషయం ఆ చిట్టెమ్మకి తెలిసిందో ఇంక చచ్చినా కాని నా కొడుకుని నా ఇంటికి రానివ్వదు. మీరేం భయపడకండమ్మా. ఆ చిట్టి చేతులు తన్నులు తిని తిని ఒళ్ళు రాడు తేలిపోయిందమ్మా. నీ బొందరా, అది రాడ్డు తేలడం కాదు, రాటు తేలడం అంటారు. అదేలేమ్మా,
రేపు పొద్దునకల్లా ఆ ఇంట్లో ఒక గేదె కూడా ఉండదమ్మా. ఉండనివ్వను, నాది గ్యారంటీ. వెరీ గుడ్. ఒరే అవతారం, అక్క వీడి మొహం మీద కొంచెం అడ్వాన్స్ పడే. అలాగే అక్క. హాస్పిటల్ బిల్లుకి డబ్బులు ఇచ్చారండి, బానే ఉంది. మరి చేసిన పనికి డబ్బులు ఎప్పుడు ఇస్తారండి? హాస్పిటల్ బిల్ ఏంట్రా? మరి లేకపోతే ఏంటమ్మా, ఆ చుట్టమ్మ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి దాంతో కుమ్మించుకోవడం, మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం. మీరిచ్చే డబ్బులన్నీ హాస్పిటల్ బిల్లుకే సరిపోయినాయమ్మా. సర్లే. ఒరే అవతారం, అక్క ఇంకొక 10,000 పడే. అలాగే అక్క. ఈ రోజు రాత్రికే చిట్టెమ్మకి ఎదురుకి ముహూర్తం పెట్టేస్తానమ్మా. మీరు కూడా వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తే మీ చేతుల మీదే ఆ కార్యక్రమం జరిపిస్తానమ్మా. అలాగే, కుదిరితే వస్తాను. మేము ఉంటామమ్మా. ఉమ్. పదరా. అమ్మా అమ్మా, ఉమ్, ఇప్పుడు ఆ గేదెలు కొట్టేస్తే మనకొచ్చే లాభం ఏంటి? ఆ చిట్టెమ్మ మన రవిచంద్రతో పని చేయించాలంటే ముందు గేదెలుండాలి కదే. ఆ గేదెలే లేకపోతే వాడు మన ఇంటికొచ్చి పాలు పోసే అవసరమే ఉండదు. ఆ, వాణ్ణి చూసి ఏడ్చే అవసరం మనకే ఉండదు. ఎలా ఉంది ఐడియా? అబ్బా, సూపర్ గా ఉందమ్మా. ఆ గేదెల్ని పులిరాజు కొట్టేశాక నువ్వేం చేస్తావంటే, అలాగేనమ్మా, ముందు ఆ గేదెల్ని కొట్టేని, తర్వాత ఏం చేయాలో చేస్తా. ఒసే చిట్టెమ్మ, నా కొడుకుని నా ఇంటికి తీసుకురావడానికి రెడీగా ఉండవే. మామా, వీరనారాయణ బాబాయ్ వచ్చేసరికి ఆలస్యం అవచ్చు. ఈ లోపు ఈ ఆట నెక్కిచ్చేతాను, వెళ్దురా. అలా అంటావమ్మా? సర్లే. అవును, నా కొడుకు పేరు వీరనారాయణ అని నీకెలా తెలుసు? అచ్చ బాబోయ్, కంగారులో నోరు జారేసని. అంటే ఇందాక ఈ పని మనిషి ఫోన్ చేస్తుంటే విన్నాను మామ. సరే అమ్మా, వెళ్దాం పద. చిట్టమ్మా, అంత తొందర ఏముంది? ఆయన వచ్చాకే పంపిద్దాంలే. డ్రైవరు, మనకి గేదెల దగ్గరికి వెళ్ళి టైం అయింది కదా, మనం వెళ్ళిపోతే పాపం మామకి బోర్ కొట్టేస్తుంది. అందుకే ఏ ఆటోనో బస్సు ఎక్కిచ్చేసాం అనుకో, ఇంటికి వెళ్ళిపోతే. నాకు బోరే ఉందమ్మా. పదండి, మీతో పాటు పశువుల దగ్గరికి వస్తాను. పశువులకు పాలు తీయడం చూసి చాలా కాలం అయింది. నీకెందుకులే మా శ్రమ. డ్రైవర్ బావా, నువ్వు అర్జెంట్కి వెళ్ళి ఓ ఆటో మాట్లాడుకుని వచ్చేసి. చిట్టమ్మా, అలాగే. ఇదేంటి ఉన్నట్టుండి చిట్టమ్మ ఎంత కంగారు పడిపోతుంది? పదండి మామ, వెళ్దాం పదండి.
కోకిలమ్మా ఇవాళ మన సావు తప్పేటట్లేదే. అమ్మా వీరనారాయణ, నువ్వు ఏమైపోయావో అని, ఎక్కడికి వెళ్ళిపోయావో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అరే, నాతో ఒక్క మాటైనా చెప్పకుండా మన ఇల్లొదిలి రావడానికి నీకు మనసెలా ఒప్పిందమ్మా? అంటే అక్కడేదో శివాలయం ఉందంట నాన్న, చూసి వెళ్దామని వచ్చాను. అబద్ధాలు చెప్పకమ్మా.